సోదరులకు నమస్కారం అండి. మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన వానాకాలంలో ఏమేమి విత్తనాలు వాడుకోవాలి ఏంటి అనే విషయం గురించి చెప్పాము. ఇప్పుడు ఇది చూసినట్టయితే మనం బీపీటీ 5204 పోసుకున్నాము. మన తెలంగాణలో ఎక్కువ శాతం కూడా కాలువ మీద ఆధారపడి ఉంటది కాబట్టి మన వరి వేసుకోవడం అనేది లేట్ అవుతుంది. మనకు ఇక నుంచి అన్ని కూడా టైం టు టైం వస్తాయండి. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన విషయాన్ని 10 మందికి తెలియజేయండి. ఇప్పుడు చూసినట్టయితే ఈ నారు పోసి ఇప్పుడు మనకు 10 రోజులు అవుతుందండి. చూడండి, నారు పోసి 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజులు అయినప్పుడు ఏమైనా కొసలు మామూలుగా ఎరుపు వచ్చినట్టయితే దాంట్లో మనం ఏం చేయాలంటే 3G గ్రానువల్స్ వేసుకోవాలండి. కార్బోఫోరాన్ 3% ఉన్నటువంటి 3G గ్రానువల్స్ వేసుకోవాలి. ఇవి వేసుకున్నట్టయితే మన వేరు పురుగు రాదు. నెక్స్ట్ కొసలు అనేవి ఎరుపు కావు. అన్ని విధాలుగా కూడా బెటర్ గా ఉంటది. కాబట్టి ప్రతి రైతు సోదరులు మనం 3G గ్రానువల్స్ అనేది వాడుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే మనం ఒక 4-5 రోజుల్లో, వారం రోజుల లోపు మనం నాటు పెట్టుకుంటాం. కొసలు బాగా ఎరిపోయింది, తెగులు బాగా ఉంది, నెక్స్ట్ అదే విధంగా పురుగు కూడా ఉన్నది అనుకుంటే మాత్రము స్ప్రింట్, నెక్స్ట్ కొరాజిన్ చూసినట్టయితే ఇది స్ప్రింట్ అండి. ఎండోఫిల్వాలి స్ప్రింట్ ఒక పంపు, నెక్స్ట్ కొరాజిన్ ఒక పంపు. మనకంటే మనం పోసుకున్నటువంటి నారును బట్టి ఎగ్జాంపుల్ గా చూసినట్టయితే ఒక 25 kg to 30 kgs వరకు కూడా ఒక పంపు, 25 kgs నుంచి 50 kgs వరకు కూడా మనం ఒక పంపు వాడుకోవచ్చు. లేదు అంటే మినిమం ఒక 3 bags అంటే 75 kgs వరకు కూడా ఒక పంపు అనేది వాడుకోవచ్చు అండి. ఈ విధంగా వాడుకున్నట్లయితే మనకు స్ప్రింట్ అనేది తెగులుకు పనిచేస్తుంది, మనకు ఈ కొరాజిన్ అనేది పురుగుకు పనిచేస్తుంది. అన్ని విధాలుగా బెటర్ గా ఉంటది. మీకు ఒకవేళ స్ప్రింట్ దొరకకపోతే నాటివ్ కూడా వాడుకోవచ్చండి. ఇన్సెక్ట్స్ మనకు తెగులుకు, ఇదేమో ఇన్సెక్టిసైడ్, ఏదేమో ఫంగిసైడ్. ఈ వాడుకున్నట్టయితే నారు అనేది బాగా ఉంటది, అన్ని విధాలుగా బెటర్ గా ఉంటది. కాబట్టి ప్రతి రైతు వాళ్ళు కూడా దీన్ని ప్రతి 10 మందికి తెలియజేయండి. మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్